హాయ్! హలో! గుడ్ ఈవెనింగ్ అందరికి. బాగున్నారా? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకొకటి ఈరోజు వీడియో వచ్చేసి మీకి థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఏది, ఏంటి అనేది. చాలా మంది సోమరితనము, బద్ధకం చాలా ఉంటుంది. అది ఎలా పోగొట్టుకోవాలి, ఎలా అనేది ఎవరికీ తెలీదు. బట్ పూర్తిగా ఈ వీడియో చూడండి. సోమరితనం ఎలా వస్తుంది అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనా? ప్లీజ్ మీలో ఎవరైనా గాని ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్లయితే, నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక గ్రామంలో ఒకతను ఉండేవాడనమాట. అతను ఫస్ట్‌లో చాలా ఇంటెలిజెంటు. చాలా బాగా వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. అది కాస్త రాంగ రాంగ అందరూ వీళ్ళు వాళ్ళు మెచ్చుకోవడం ద్వారా అతనికి చాలా లేజినెస్ అయిపోయింది. అంటే ఏ వర్క్ చేయాలన్నా చేద్దాంలే, ఉందాంలే అనే చాలా బద్ధకంగా తయారైనాడు. ఏ వర్క్ చేయడానికైనా చూసుకుందాంలే అని చాలా బద్ధకంగా తయారైనాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బద్ధకస్తుడు, చాలా సోమరితనం 2 ఒకటే గదా! అని చాలా అనేవాడనమాట. వాళ్ళ పేరెంట్స్ గూడా అలానే అనేవాళ్ళు. ఫ్రెండ్స్ ఆల్‌మోస్ట్ అందరూ అలానే అనేవాళ్ళు. అలా ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉండేవాడు. అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక బుద్ధుడు చెట్టు కింద తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడనమాట. తపస్సు చేసుకుంటూ కనిపిస్తే అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి ఇతను అతని దగ్గర చెప్తాడు. "స్వామి నాకి ఇలా ఉంది. చాలా బద్ధకస్తుడిని, సోమరితనంగా ఉంటున్నాను. నా పేరెంట్స్ అలానే అంటున్నారు. నా ఫ్రెండ్స్ అలానే ఉంటున్నారు. నాకవి పోవాలంటే నేనేం చేయాలి స్వామి" అని అతన్ని అడుగుతాడు. బుద్ధుడిని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, "అవునా! నాకు తెలీదు. ఒక్కసారి సోమరితనము, బద్ధకం నాకొకసారి నిరూపిస్తావా? నీకున్నాయి అంటన్నావు గదా! నాకు నిరూపిస్తాయా?" అంటాడు. అతను ఆలోచన చేసి, "సోమరితనం అయితే నాకు తెలీదు స్వామి. బద్ధకం ఏ వస్ ఏ వర్క్ చేయాలన్నా, ఎలా ఉండాలి అన్నా గూడా అంటే ఒక వర్క్ చేయాలి అంటే గిన చేద్దాంలే, ఉందాంలే అని చాలా బద్ధకంగా ఉంటాను స్వామి. ఎప్పుడు పనుకోవాలనిపిస్తుంది" అలా అని చెప్తాడనమాట. ఓకే. తర్వాత సరేలే అనేసి అంటాడనమాట. అవునా! సరే. తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఆయన సరే నీకవన్నీ ఉన్నాయి గదా! బద్ధకం, సోమరితనం. నేనెలా పోగొట్టుకోవాలో నేను చెప్తాను అంటాడు. ఒక మనిషికి ఆహారం ద్వారా సోమరితనం వస్తుంది. ఆహారం ద్వారే బద్ధకం గూడా వస్తుంది. సోమరితనం అంటే ఏంటి? ఒక వర్క్ చేసేటప్పుడు స్లోగా, నిదానంగా చేయడం. బద్ధకం అంటే ఏంటి? ఒక వస్తువుని ఒక పని ఈరోజు చేయాలి అంటే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని పోస్ట్‌పోన్‌లు చేయడం. అంటే బద్ధకానికి, సోమరితనానికి వేరియేషన్ అది. అప్పుడు ఆయన అంటాడనమాట. బుద్ధుడు ఏమంటాడంటే, "నువ్వు తినే ఫుడ్ ద్వారా వస్తుంది. 2 పనుకునే విధానాన్ని ద్వారా వస్తుంది. ప్రతి మనిషి 8 అవర్స్ పడుకోవాలి. కానీ అది టైమ్ టు టైమ్ పడుకొని, టైమ్ టు టైమ్ లేవాలి. అది లేక కూడా ఈ విధంగా బద్ధకం అనేది వస్తుంది" అని బుద్ధుడు చెప్తాడనమాట. ఏదైనా మనం తినే ఫుడ్‌లో ఆ! మనం నీరసంగా అంటే డల్‌గా ఇప్పుడు సపోజ్ దోస తిన్నామంటే డల్ అయిపోతాం. మార్నింగ్ అంతా పడుకుందామా అనిపిస్తుంది. అలా అంటే కొన్ని ఫుడ్ ఐటెమ్స్ నువ్వు మార్చుకొని మన బాడీకి ఎనర్జీగా ఉండే ఫుడ్ తీసుకొని లేజినెస్ ఏదైనా ఒకటి తిన్నామంటే మజ్జుగా ఉంటాం గదా! అలాంటి పదార్థాలు వదిలేసి పులుపు పదార్థాలు మెయిన్ అంటే చాలా మంది వంటలు చేస్తారు. 1 డే చేస్తే 2 డేస్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటారు. ప్లీజ్ అండి పిల్లలు ఎవరైనా ఉన్నవాళ్ళు స్కూల్లో గాని మంచిగా చదువుకోవాలి, బాగుండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి పులుపు పదార్థాలు తినిపించకూడదు. అది పెద్దవాళ్ళకైనా సరే, పిల్లలకైనా సరే, పిల్లలు చాలా బాగా చదవాలి, బాగుండాలి, నంబర్ 1 పొజిషన్‌లో ఉండాలి, యాక్టివ్‌గా ఉండాలి. ఏ వర్క్‌లోనైనా పులుపు పదార్థాలు అస్సలు తినిపించకండి. దోస పిండైనా, ఇడ్లీ పిండైనా మీరు ఒక 3 డేస్ ఒక రోజుకి 3 డేస్‌కి అయ్యేంత నానబెట్టేసి దానిలో ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని రోజు యేసుకొని తినుకుంటా ఈ పనులు చేయకండి ప్లీజ్. అదే మీకి బాడీని చానా బద్ధకం. మీకెంత గావాలో ఈ రోజుకి ఎంత గావాలో అది, రేపటికి ఎంత గావాలో అది, ఎల్లుండికి ఎంత గావాలో అది. లిమిట్స్ ప్రకారం చేసుకుంటా కర్రీస్ కానీ అంతే 2 డేస్, 3 డేస్ ఆ విధంగా పెట్టుకుంటూ ఉండడం వల్ల గూడా లేజినెస్ వస్తుందనమాట. ఇదే.
అది బుద్ధుడు గూడా అతనికి అదే విషయమే చెప్తాడు. ఇంకొక విషయం ఏదైనా గాని ఈరోజు ఎన్ని గంటలకు పనుకుంటున్నావు, రేపు అదే టైంకి పడుకొని అదే టైంకే లేవడం నేర్చుకున్నావు అంటే, అది నీకు బద్ధకాన్ని, సోమరితనాన్ని వదిలేస్తుంది అని చెప్తాడు. తర్వాత బ్రహ్మ ముహూర్తంలో లేయాలి. ఎప్పుడైనా ఎవరైనా బ్రహ్మ ముహూర్తంలో లేయాలి. బ్రహ్మ ముహూర్తం అంటే 4-5 మనకి లేసేకి చేత కాకపోయినా 4-5, 5-6 లోపలైనా 6 లోపల ఎప్పుడైనా లేయొచ్చు. ఎందుకంటే 4-5 అంటే లేయడానికి చాలా మందికి చేత కాదు. కాబట్టి 5-6 లోపల లేసేసి అప్పుడు అంత ఎర్లీ‌గా లేసావంటే నీ మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. నీ వర్క్ ఏం చేయడానికైనా గాని నువ్వు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తావు, చేయగలుగుతావు, చేస్తావు అని బుద్ధుడు చెప్తాడు. సరే స్వామి అని వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి తను ఎటువంటి ఫుడ్ ఐటెమ్స్ తింటున్నాను, నేనెలా పడుకుంటున్నాను, ఏ టైంకి పడుకుంటున్నాను, ఏంటని అన్నీ అబ్జర్వేషన్ చేసుకుంటాడు. అబ్జర్వేషన్ చేసుకొని ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ అట్లా వేరియేషన్ చూసుకుంటూ వచ్చి వితిన్ 3 ఇయర్స్‌లో అందరిలో కల్లా గొప్పవాడవుతాడనమాట. అంటే ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసినా దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా ఉండాలి? ఎలా నేర్చుకోవాలి? అనే పట్టుదలతో ఆయన రోజు రోజుకి ఒక్కో మెట్టు వెళ్ళుకుంటూ మంచి బిజినెస్ పర్సన్ అవుతాడనమాట. అది. బద్ధకం, సోమరితనం పోవాలి అంటే మనం తినే ఫుడ్ పదార్థాల మీద ఉంటుంది. నంబర్ 2 సరైన నిద్ర బాడీకి లేకపోవడం వల్ల గాని అది ఎప్పుడు ఏ టైంకి పడుకుంటున్నాం, ఏ టైంకి లేస్తున్నాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవి 2 కరెక్ట్‌గా ఉన్నాయంటే మనకి సోమరితనము రాదు, బద్ధకము రాదు. ఓకేనా? ప్లీజ్ పిల్లల విషయంలో గాని, పెద్దల విషయంలో గాని ఇదొకసారి అబ్జర్వేషన్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్.